Right. Good evening, everyone. So we are live now. So let us start our session. We are live now. So అందరూ కనెక్ట్ అవ్వండి, అందరూ జాయిన్ అవ్వండి. ఓకేనా? ఒకసారి కనుక ఎప్పుడైనా మీకు జాయిన్లో ఓకేనా జాయిన్ అవుతున్నప్పుడు కొంచెం ప్రాబ్లం కనుక అయితే ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ చూడండి, ఈరోజు ఈ సెషన్లో మనం ఏంటంటే పార్ట్నర్షిప్, టైమ్ అండ్ వర్క్ అండ్ పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ బేసికలీ నేను ఏంటంటే ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్ అనేది సపరేట్గా ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే పైప్స్ అండ్ సిస్టమ్ ఇస్ అ సబ్ టాపిక్ అండర్ టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్లో పైప్స్ అండ్ సిస్టమ్ అనేది ఒక సబ్ టాపిక్, సపరేట్ టాపిక్ ఏం కాదు, ఇందులో సబ్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం, పార్ట్నర్షిప్ చేద్దాం, దాని తర్వాత ఏంటంటే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్ క్వశ్చన్స్ అనేవి చేద్దాం. అవునా? సో ఇక్కడ ఉన్న పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ కనుక చూస్తే ఓకేనా, సో పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామ్లో చాలా ఈజీగా వస్తాయి. ఓకేనా? పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామ్లో ఏంటి అంటే చాలా ఈజీగా వస్తాయి. సో ఎవరైతే సెషన్ అనేది కొంచెం లేట్గా జాయిన్ అయ్యారో వాళ్ళకందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. సో మనం పార్ట్నర్షిప్ అండ్ టైమ్ అండ్ వర్క్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. సో పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి అని నేను చెప్తున్నాను. అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకేంటంటే ఈజీ టు మోడరేట్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో టైమ్ అండ్ వర్క్లో ఒకటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటది? టైమ్ అండ్ వర్క్లో ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటది? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు డేస్ మల్టిప్లైడ్ బై ఎఫిషియన్సీ. అంతే. ఇది ఒక్క కాన్సెప్ట్ కనుక తెలిస్తే మనం ఏంటంటే అన్నిటినీ సింపుల్గా చేసేచ్చు. క్లియర్? సో లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. In a business, PQR invested 6,000, 8,000 and 12,000 respectively. What is the share of Q in total profit of 10,400? So 10,400 అనేది వాళ్ళ యొక్క ప్రాఫిట్ కనుక అయితే Q యొక్క షేర్ ఎంత? సో ఇప్పుడు మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా కనుక్కుంటాం? ఏం లేదు, ఎప్పుడైతే మనకు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ఉంటే, ఓకే, నా క్వశ్చన్లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ప్రాఫిట్ రేషియో లేదా ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు PQ అండ్ ఆర్, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. సో ఇన్వెస్ట్మెంట్ పీకి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 6,000. క్యూ యొక్క ఇన్వెస్ట్మెంట్ 8,000 అండ్ ఆర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ 12,000. అవునా? సో అక్కడ రేషియో కనుక మనం ఫైండ్ అవుట్ చేస్తే 3 zeros క్యాన్సల్, ఇంకా ఏం క్యాన్సల్ చేయొచ్చు? 2తో. 2 3s are 6, 2 4s are 8, 2 6s are 12. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎలా వచ్చింది? PQRది 3:4:6. అవునా? 3:4:6. అవునా? సో ఇక్కడ టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 6 ఒక 4 10, 10 ఒక 3 13. అవునా? సో 13 పార్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 13 పార్ట్స్ అనేది టోటల్ ప్రాఫిట్ ఎంత? 10,400 అయితే, సో 13 పార్ట్స్ అనేది 10,400 అయితే మనకు కావాల్సింది ఏంటి? క్యూ ఎన్ని పార్ట్స్ సార్? క్యూ వచ్చేసరికి 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ కావాలి మనకు. సో ఆన్సర్ విల్ బి 10,400 డివైడెడ్ బై 13 మల్టిప్లైడ్ బై 4. సో 10,400 అనేది 13 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ ఎంత? సో 13తో 13 8s 104. సో 800 ఇంటూ 4. సో 4 8s 32. సో 32 3,200. సో 3,200 ఎక్కడ ఉంది? 3,200 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్లియరా? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇన్ అ పార్ట్నర్షిప్, ఏ ఇన్వెస్ట్ 50% ఆఫ్ హిస్ క్యాపిటల్ ఫర్ 1/4 ఆఫ్ ద టైమ్, B invest 20% of the capital for half of the time, and C invest 30% of the capital for the whole time. అవునా? సో ఇఫ్ ద షేర్ ఆఫ్ ఏ ఈజ్ ఇన్ ద ఎండ్ ఈజ్ 12.5 lakhs. సో ఏ యొక్క షేర్ 12.5 lakhs అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడిగారు. ఓకేనా? సో ఇక్కడ మనకేంటంటే ఈ క్వశ్చన్లో కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు లేదా ఏ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు, అవి రెండు లేవు మన దగ్గర. ఏ ఎంత చెప్పాడు? 50% చెప్పాడు. ఎందులో 50%? 1 lakhలోనా, 2 lakhలోనా, 5 lakhలోనా ఏమి ఇవ్వలేదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనమే అజ్యూమ్ చేస్తాం. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఎంత ఉంది, టోటల్ టైం ఎంత ఉంది అనేది మనమే అజ్యూమ్ చేసుకుందాం. ఓకేనా? క్లియరా? సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఏం చేద్దాం? లెట్ us సే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 100 రూపీస్. ఏంటి?
టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 100 రూపీస్. నెక్స్ట్ టోటల్ టైం ఎంత? టోటల్ టైం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఫ్రాక్షన్ ఎంత ఉంది ఇక్కడ 1/4 ఫ్రాక్షన్ ఉంది, దీని తర్వాత 1/2 1/4 సో 4కి 2కి ఎల్సిఎం తీసుకోండి. ఏం తీసుకుంటారు? 4కి 2కి ఎల్సిఎం, లేదా 4 into 2 రెండింటిని మల్టిప్లై చేయండి. సో 4 2s are 8. సో లెటెస్ట్ సే టైం అనేది 8 years 8 months ఎంతో కొత్త తీసుకున్నాం. సో లెటెస్ట్ సే టోటల్ ఇది. సో కానీ ఇది మనం అజ్యూమ్ చేస్తున్నాం, ఇది మనం ఏం చేస్తున్నాం? అజ్యూమ్ అనేది చేస్తున్నాం. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ లేదా టోటల్ టైం. క్లియరా? నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? దీన్ని ఏంటంటే రాద్దాం. సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది? సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైడ్ బై టైం. ఓకేనా? గుర్తుందా అందరికి? సో ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈజ్ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైడ్ బై టైం. క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 100 రూపీస్, బట్ ఏ ఇన్వెస్ట్ చేసింది ఎంత? 50% ఆఫ్ ద క్యాపిటల్. అంటే 100 రూపీస్లో 50% ఇన్వెస్ట్ చేశాడు, అంటే 50 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇది. నెక్స్ట్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు? సో టోటల్ టైం వచ్చేసి 8 months, కానీ ఏ ఇన్వెస్ట్ చేసింది 1/4 ఆఫ్ ద టైం. సో 8 monthsకి 1/4 ఎంత? సో 8కి 1/4 ఈజ్ 2. ఓకేనా? సో వాయిస్ డిస్టర్బెన్స్ అవుతుందా? ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాయిస్ కరెక్ట్గానే వస్తుందా? ఇప్పుడు వాయిస్ కరెక్ట్గా వస్తుందా లేదా? ఎస్, ఐ గెస్ ఇప్పుడు కరెక్ట్గానే వస్తుంది. ఓకే, రైట్. కొంచెం సో ఇక్కడ కనుక చూస్తే ఏ యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం 100 రూపీస్ తీసుకున్నాం, టోటల్ టైం అనేది 8 months తీసుకున్నాం. సో ఏ అనే అతను, సో ఇది మనం అజ్యూమ్ చేస్తాం. ఓకేనా? సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? 50%. సో 100 రూపీస్లో 50% అంటే 50 రూపీస్, ఇది ఇన్వెస్ట్మెంట్. టైం సో 1/4 ఆఫ్ ద టైం అన్నాడు కాబట్టి టోటల్గా 8 months ఉంటే ఏ 2 months ఇన్వెస్ట్ చేశాడు. అయిపోయిందా? నెక్స్ట్ బి గురించి మాట్లాడు. సో బి ఏం చేశాడు? బి ఇన్వెస్ట్ 20% ఆఫ్ ద క్యాపిటల్. సో 20% ఆఫ్ ద క్యాపిటల్ అంటే ఎంత? 20 రూపీస్. నెక్స్ట్ టైం ఎంత? సో ఇన్వెస్ట్మెంట్ 20 రూపీస్, టైం ఎంత? 1/2 ఆఫ్ ద టైం. సో టోటల్ టైమ్ ఈజ్ 8 months. సో 8 monthsలో హాఫ్ ఎంత? 4 months. సో 4 months ఇన్వెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక లాస్ట్ సి గనక చూస్తే, ఓకేనా? సి గనక చూస్తే సి ఎంత ఇన్వెస్ట్ చేస్తాడు? 30%. సో 30% అంటే 30 రూపీస్. టైం ఎంత? ఫర్ ద హోల్ టైం. సో హోల్ టైం అంటే ఎన్ని మంత్స్ ఇక్కడ? 8 months. ఎన్ని మంత్స్? టోటల్గా 8 months ఇన్వెస్ట్ చేస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు రేషియో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే అన్నిట్లో 0 అనేది కామన్గా ఉంది. సో 0 క్యాన్సల్, 0 0 0 క్యాన్సల్. నెక్స్ట్ ఇంకా మనం ఏం చేయొచ్చు? 2తో క్యాన్సల్ చేయొచ్చు. 2 1s 2 1s 2 4s, అంతే కదా? అన్ని క్యాన్సల్ అయిపోయి లాస్ట్కి మిగిలేదు ఏంటి? 5:4. 5:4. అవునా? అవును. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పింది ఏంటి? ఏ ఇన్ ద ఎండ్ ప్రాఫిట్. సో షేర్ ఆఫ్ ఏ యొక్క షేర్ ఎంత అంట? 12.5 lakhs. కానీ ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 5 parts. సో ఏకి ఎన్ని పార్ట్స్? 5 parts. సో 5 parts అనేది 12.5 lakhs అయితే, 5 parts అనేది 12.5 lakhs అయితే మనకేం కావాలి? టోటల్ ప్రాఫిట్ ఎంత? 5 4 9 9 ఒక 4 13 parts ఎంత? 13 parts ఎంత? ఓకే, సారీ ఇక్కడ 12. ఓకే రైట్. 4 3s 12. మై మిస్టేక్ అండి. 4 3s 12, కరెక్ట్. సో ఇప్పుడు 5 parts అనేది ఇదైతే టోటల్ ఎంత ఇక్కడ? 5 ఒక 9 21 parts, అంతే కదా? 21 parts. ఎస్, 12 వస్తుంది, రైట్. 21 parts. సో 21 parts ఎంత? సో 12.5/5 మల్టిప్లైడ్ అప్ బై 21. సో 5తో కనుక క్యాన్సిల్ చేస్తే 5 2s 10, 5 2s 10, 5 5s 25. సో our answer for this question will be 21 multiplied by 2.5. 21 2s 42. సో ఇక్కడ 21ని 25ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 52.5. సో ఆన్సర్ ఈస్ 52.5 lakhs, విచ్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా? ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, కరెక్ట్ కదా? 21 into 25. సో 21ని 25తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు? 52.5 lakhs అనేది వస్తుంది. క్లియరా?
So answer for the second question is option D. Clear? Now coming to the third question. A and B started a business investing 3.5 lakhs, 6.5 lakhs respectively. After 6 months, B withdrew from the business while C joined at that time. అంటే అదే టైంలో సి జాయిన్ అయ్యాడు. అంటే 6 నెలల తర్వాత సి అనే అతను జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ ఇన్వెస్టింగ్ 7.5 lakhs. ఇన్ ద ఇయర్ ఎండ్ ప్రాఫిట్ ఈస్ 4.8 lakhs. సో ఇప్పుడు చూడండి ఏబిసి ముగ్గురు ఉన్నారు. ఏబిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ రాద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 3.5 lakhs, బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 6.5 lakhs, సి ఎంత ఇన్వెస్ట్ చేశాడు 7.5 lakhs. అంతేనా? 7.5 lakhs. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి స్టార్టెడ్ బిజినెస్ ఇన్వెస్టింగ్ ఇంత ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ ఆఫ్టర్ 6 months అంటే 6 నెలల తర్వాత 6 months తర్వాత బి ఏం చేశాడు? విత్డ్రా చేశాడు. అంటే బి అనే అతను బిజినెస్లో ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 6 months ఉన్నాడు. అవునా? బి బిజినెస్లో ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 6 months ఉన్నాడు. నెక్స్ట్ సి ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఎప్పుడైతే బి ఓకేనా, ఎప్పుడైతే బి వదిలేసి వెళ్ళిపోయాడో అప్పుడు సి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ మనం చూసేది ఏంటి? ఇయర్ ఎండ్లో ప్రాఫిట్ అనేది చూస్తున్నాం. అవునా? మనం ఇయర్ ఎండ్లో ప్రాఫిట్ చూస్తాం. సో ఇయర్ ఎండ్ కాబట్టి సో టోటల్గా 12 months ఉంటే 12 monthsలో 6 months సి లేడు. అంటే ఎన్ని మంత్స్ ఉన్నాడు? 6 months ఉన్నాడు. నెక్స్ట్ ఏ అనే అతను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నాడు. సో ఇది వీళ్ళ టైమ్స్ రేషియో. అవునా? సో ఏ అనే అతను 12 months ఉన్నాడు, బి అనే అతను 6 months, సి అనే అతను 6 months. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? క్యాన్సిల్ చేద్దాం. సో 6 6 6 2 12 అంతేనా? సో ఇక్కడ 35 2 7. సో 3.5 into 2 7. ఇక్కడ ఎంత వస్తుంది? 6.5. ఇక్కడ ఎంత వస్తుంది? 7.5. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? అన్నిటిని 10తో కనుక మల్టిప్లై చేస్తే పాయింట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి 70 అవుతుంది. సో అన్నిటిని 10తో మల్టిప్లై చేస్తాం. సో నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేద్దాం. 5 1s are 5, 5 4s are 20, 5 1s are 5, 5 3s are 15, 5 1s are 5, 5 5s 25. సో టోటల్గా వీళ్ళ రేషియో ఎంత? 14:13:15. అవునా? వీళ్ళ రేషియో 14:13:15. సో టోటల్గా ఇక్కడ టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 4.8 lakhs. సో టోటల్ ఎంత వచ్చింది? 10 20 30 38 42. సో 42 parts అనేది 4.8 lakhs అయితే మనకు కావాల్సింది ఎంత? ద షేర్ ఆఫ్ ఏ. సో ఏ యొక్క షేర్ ఎంత? 14 parts. సో 14 parts ఎంత? సో 4.8 డివైడెడ్ బై 42 మల్టిప్లైడ్ బై 14. సో 14 1s are 14 4s are 14 3s are సారీ 14 3s are 42. సో 3తో కనుక క్యాన్సిల్ చేస్తే 3 1s are 3, 3 6 are 18. సో 1.6 lakhs. ఎంత వస్తుంది ఆన్సర్? 1.6 lakhs, which is option D. Clear? Answer is option D, 1.6 lakhs. Next, coming to the fourth question. A, B and C started a business with investments 1:3:5. After 4 months, B and C withdrew half of their investment. At the end of the year, C's share of profit is 6,000. What is the B's share? So B యొక్క షేర్ ఎంత? సో ఇక్కడ ABC యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంట? ABC యొక్క ఇన్వెస్ట్మెంట్స్ 1:3:5లో ఉన్నాయి. సో లెటెస్ట్ టేక్ వీటిని అదే రేషియోలో ఉంచుదాం, కానీ 135 కాకుండా 100 300 500 తీసుకుందాం. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్స్ ఏ, బి అండ్ సి. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 100 రూపీస్. బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 300. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 135 కాకుండా అన్నిటిని 100తో మల్టిప్లై చేసి ఇంత ఇన్వెస్ట్ చేశాడు అని తీసుకుంటాం. సో ఏ 100 రూపీస్, బి 300, సి వచ్చేసరికి 500. అవునా? 500. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 4 months బి విత్డ్రూ హాఫ్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే బీసీ ఇద్దరు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉందో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎన్ని మంత్స్ ఉంచారు? 4 months ఉంచారు. అంటే ఈ 300 ఈ 500 4 months ఉంచాడు. దీని తర్వాత ఏం చేశారు? వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లోంచి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది రిటర్న్ తీసుకున్నారు, అంటే బయటికి తీసుకున్నారు. సో ఇక్కడ 300కి 300లో హాఫ్ ఎంత? 150. 300లో హాఫ్ ఎంత? 150. అదేవిధంగా 500లో హాఫ్ 250. 500లో హాఫ్ 250. అంతే కదా? సో ఇక్కడ ఏ గురించి ఏం చెప్పలేదంటే ఏ అనే అతను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నాడు, అంటే ఇది. సో టోటల్గా 12 months. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, అట్ ద ఎండ్ ఆఫ్ అంటే బి అండ్ సి గురించి ఈ ఒక్క పాయింటే ఉంది. అంటే 4 months తర్వాత వీళ్ళు రిటర్న్ చేశారు, అంటే మిగిలిన అమౌంట్ అంతా కూడా వాళ్ళు ఇయర్ ఎండ్ వరకు పెట్టారు. అవునా? సో ఫస్ట్ 4 months ఇది. నెక్స్ట్ 4కి మనం ఎంత యాడ్ చేస్తే 12 అవుతుంది? 8 months. సో నెక్స్ట్ 8 months ఇలాగే ఉంచారు, ఇది కూడా 8 months అలాగే ఉంచారు. అవునా? 8 months అలాగే ఉంచారు. క్లియరా? సో ఇక్కడ మనం ఏం చేయాలి? అన్నిటిని మల్టిప్లై చేసి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ
మనం ఏం చేయొచ్చు, అన్నిట్లో ఒక 0 అనేది క్యాన్సిల్ చేయొచ్చు. బట్ లాస్ట్‌లో చేద్దాం. సో ఇక్కడ ఎంత వస్తుంది 1200. ఓకేనా. సో ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, ఈ రెండిటిని యాడ్ చేయాలి మనం. ఓకేనా, యాడ్ చేయాలి. సో 4 3s ఆర్ 12, 1200 ఒక 15 into 8. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి 1200 వస్తుంది. ఇక్కడ 15 8s 120, ఇది కూడా 1200. సో 1200 ఒక 1200 2400. ఇక్కడ 2400 వస్తుంది. ఇక్కడ 5 4s 2000. ఓకేనా, 2000. ఇక్కడ 25, ఇక్కడ కూడా మనకు వచ్చేసరికి 2000, ఇది 4000 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 2 zeros రేషియో కనుక చూస్తే 2 zeros 2 zeros 2 zeros క్యాన్సల్. నెక్స్ట్ 4తో క్యాన్సల్ చేయొచ్చా? ఎస్. 4 3s ఆర్ 12, 4 6 ఆర్ 24, 4 10s ఆర్ 40. సో వీళ్ళ యొక్క రేషియో ఏమవుతుంది, 3:6:10. వీళ్ళ యొక్క రేషియో ఎంత, 3:6:10. క్లియరా? సో ఇప్పుడు ఏం చెప్పాడు, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ సి యొక్క ప్రాఫిట్ ఆఫ్ సిస్ ప్రాఫిట్ ఈస్ 6000. సో ఇక్కడ చూడండి, సి యొక్క ప్రాఫిట్ ఎంత ఉంది, 10 parts. సో 10 parts అనేది 6000 అయితే, 10 parts అనేది 6000 అయితే బి యొక్క షేర్ ఎంత, 6 parts ఎంత అవుతుంది? నాకు ఆన్సర్ చెప్పండి. 6 parts ఎంత అవుతుంది? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఏబిసిడి ఏమొస్తుంది ఆన్సర్? టెన్ పార్ట్స్ అనేది 6000 అయితే 6 parts ఏమవుతుంది? ఆబ్వియస్లీ కనుక చూస్తే 10 parts 6000 అయితే 1 part 600 అవుతుంది. 6 parts వచ్చేసరికి 6 6 36. సో 3600. సో 3600 అంటే ఆప్షన్ 2, రైట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 3600. ఓకే. Coming to the fifth question, 3 persons A, B and C enter into business. A invests some money at the beginning, B invests double the amount after 6 months, and C invests twice the amount after 8 months. సో బి అనే అతను 6 నెలల తర్వాత ఇన్వెస్ట్ చేశాడు, సి అనే అతను 8 months తర్వాత ఇన్వెస్ట్ చేశాడు. సో ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఈజీ. సో ఏబిసి ముగ్గురు ఉన్నారు. క్వశ్చన్ అర్థం చేసుకుంటే చాలు. సో ఏ ఇన్వెస్ట్ సమ్ మనీ. సో ఏ ఎంతో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. లెట్ అస్ సే 100 rupees ఇన్వెస్ట్ చేశాడు. అవునా, ఏ ఇన్వెస్టెడ్ 100 rupees. నెక్స్ట్ అట్ ద బిగినింగ్. నెక్స్ట్ బి ఇన్వెస్ట్ డబల్ ద అమౌంట్. అంటే బి ఏం చేస్తున్నాడు, ఏకి డబల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అంటే 200 ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కానీ ఎన్ని మంత్స్ తర్వాత, 6 months తర్వాత. అంటే 12 monthsలో 6 months అయిపోయాయి. ఎన్ని మంత్స్ ఉన్నాయి, 6 months మాత్రమే బిజినెస్లో ఉంచాడు. నెక్స్ట్ సి ఇన్వెస్ట్ ట్రైస్ ద అమౌంట్. అంటే ఇప్పుడు సి ఏం చేస్తున్నాడు, ఏ ఎంతైతే ఇన్వెస్ట్ చేశాడో దానికి 3 ఇంతలు, అంటే థ్రైస్. 100 ఇన్వెస్ట్ చేశాడు ఏ, కానీ సి ఏ కంటే 3 ఇంతలు ఇన్వెస్ట్ చేశాడు. కానీ సి అనే అతను ఎన్ని మంత్స్ ఉన్నాడు బిజినెస్లో అంటే, సో సి జాయిన్ అయింది 8 months తర్వాత. సో టోటల్గా 12 months ఉంటే 12 monthsలో 8 months అయిపోయాయంటే రిమైనింగ్ 4 months. సో 4 months. నెక్స్ట్ ఏ ఎన్ని మంత్స్ ఉన్నాడు, టోటల్గా 12 months ఉన్నాడు. ఓకేనా. సో ఇక్కడ నుంచి కనుక మనం రేషియో కనుక చూస్తే, సో ఇక్కడ 2 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో 12 1s are 12, రేషియో 6 2s are 12, రేషియో 4 3s are 12. సో ఈ రేషియో ఏమైపోయింది చూడండి, అన్నీ క్యాన్సిల్ అయిపోయి దిస్ రేషియో విల్ బికమ్ 1:1:1. సో ఈ 27,000. సో ఇక్కడ చూడండి, ఇట్స్ యాన్యువల్ ప్రాఫిట్ ఇస్ 27,000. సో 27,000 అనేది ముగ్గురు ఎలా పంచుకోవాలి, ముగ్గురు 27,000 అనేది ఈక్వల్గా పంచుకోవాలి. అంటే ముగ్గురికి 1 part రావాలి. సో టోటల్గా 3 parts అనేవి 27,000 అయితే, 3 parts అనేవి 27,000 అయితే 1 part ఏమవుతుంది, చాలా సింపుల్. సో 27K 3 parts అయితే 1 part ఏమవుతుంది, 9,000. సో 9K. ఆన్సర్ ఏమవుతుంది, 9,000, విచ్ ఇస్ ఆప్షన్ 2. ఓకేనా, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ కమింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్, ఏ పర్సన్ స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ ఎంత ఉంది చూడండి ఇక్కడ 9 lakhs. ఆఫ్టర్ సమ్ టైమ్ అనదర్ పర్సన్ బి జాయిన్డ్ హిమ్ విత్ ద అమౌంట్ 4 lakhs. సో ఇక్కడ చూడండి, ఇది 9 lakhs, ఇది 4 lakhs. ఇప్పుడు మనం ఏంటంటే అన్నిట్లో 0 క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ బి, సే ఏ ఉన్నాడు, బి ఉన్నాడు. సో ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 9 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. బి 4 lakhs ఇన్వెస్ట్ చేశాడు. అవునా, 4 lakhs. ఇప్పుడు ఏం చెప్పాడు, ఏ స్టార్టెడ్ బిజినెస్ విత్ 9 lakhs. ఆఫ్టర్ సమ్ టైమ్ అనదర్ పర్సన్ బి జాయిన్డ్. సో బి ఏం చేశాడు, కొన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. సో ఎన్ని నెలలో తెలియదు మనకు. సో లెట్ అస్ సే ఏ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నాడు. ఏ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూడండి, ఏ స్టార్టెడ్ బిజినెస్, ఏ స్టార్ట్ చేశాడు, ఎండ్ వరకు ఉన్నాడు, అంటే 12 months ఉన్నాడు. నెక్స్ట్ బి ఎన్ని మంత్స్ ఉన్నాడో మనకు తెలియదు. ఓకేనా, బి ఎన్ని మంత్స్ ఉన్నాడో మనకు తెలియదు. లెట్ అస్ సే దిస్ ఇస్ ఎక్స్. బి ఎన్ని మంత్స్ ఉన్నాడంటే ఎక్స్ మంత్స్ ఉన్నాడు. అవునా, ఎక్స్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, క్వశ్చన్లో మనకు అడిగింది హౌ మెనీ మంత్స్ బి జాయిన్. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ అంటే ఎన్ని మంత్స్ తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటే,
ఎన్ని మంత్స్? ఎక్స్ మంత్స్ కాదు. మన ఆన్సర్ అనేది టోటల్‌గా ఒక ఇయర్‌లో 12 మంత్స్ ఉంటే, బి అనే అతను ఎక్స్ మంత్స్ మాత్రమే ఉన్నాడు. ఓకేనా? ఎక్స్ మంత్స్ మాత్రమే. అంటే ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడంటే 12 - ఎక్స్. సో, మన ఆన్సర్ వచ్చేసరికి 12 - ఎక్స్, నాట్ ఎక్స్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ అనేది మనకు ఇంపార్టెంట్. క్లియరా? ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అని అడిగాడు. ఎన్ని మంత్స్ బిజినెస్‌లో ఉన్నాడు కాదు. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ హీ జాయిన్డ్. ఓకేనా? సో, ఇది రేషియో. ఇది రేషియో. సో, ఈ రేషియో అనేది దేనికి ఈక్వల్ అంటున్నాడు? దిస్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 9:2. ఇది వచ్చేసరికి 9:2కి ఈక్వల్. సో, ఈక్వేట్ చేద్దాం. సో, 9 lakhs multiplied by 12 by 4 lakhs multiplied by x, that is equals to 9/2. సో, lakhsతో lakhs క్యాన్సల్, 9తో 9 క్యాన్సల్. ఓకేనా? సో, ఇంకా మనం ఏం చేయొచ్చు? 2 1s are 2 2s are 4. సో, ఇక్కడ 6. సో, ఇది 6 is equals to x. సో, x వాల్యూ ఎంత? 6. x వాల్యూ ఎంత వచ్చింది? 6. సో, మన ఆన్సర్ కూడా ఏమవుతుంది ఇక్కడ? సో, ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ ఆన్సర్ కూడా కరెక్ట్ అయింది. ఓకేనా? 12 - 6 ఈజ్ 6. అంటే అతను బిజినెస్‌లో ఉన్నది 6 మంత్స్, జాయిన్ అయ్యింది కూడా 6 మంత్స్ తర్వాత. ఓకేనా? 6 మంత్స్ తర్వాత. అదే ఒకవేళ ఎక్స్ వాల్యూ అనేది 8 అయితే ఆన్సర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో, అందుకే లాస్ట్ పాయింట్ అనేది జాగ్రత్తగా చదవండి. ఓకేనా? ఎన్ని మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు, లేదా ఎన్ని మంత్స్ బిజినెస్‌లో ఉన్నాడు. ఎన్ని మంత్స్ తర్వాత అంటే ఆఫ్టర్ అంటే 12 - ఎక్స్. ఎన్ని మంత్స్ బిజినెస్‌లో ఉన్నాడు, హౌ మెనీ మంత్స్ డిడ్ హీ స్టే ఇన్ ద బిజినెస్ అంటే డైరెక్ట్‌గా ఎక్స్. సో, ఆన్సర్ ఈజ్ 6, విచ్ ఇస్ ఆప్షన్ 3. ఓకేనా? సో, ఆన్సర్ క్లియర్. క్వెషన్ నెంబర్ 6 క్లియర్. ఓకేనా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే మనం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్కి వచ్చేసాం. ఓకేనా? పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనేవి అయిపోయి ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో, టైమ్ అండ్ వర్క్లో ఆల్రెడీ చెప్పాను మీకు. టైమ్ అండ్ వర్క్లో మనం సింపుల్గా ఒకటే కాన్సెప్ట్ ఫాలో అవుతాం. ఏంటో కాన్సెప్ట్? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకేనా? సో, ఇక్కడ ఏం చెప్పాడు చూద్దాం. ఏ కెన్ కంప్లీట్ 1/6 ఆఫ్ ద వర్క్ ఇన్ 5 days. సో, ఏ అనే అతను 1/6 ఆఫ్ ద వర్క్ 5 daysలో కంప్లీట్ చేస్తున్నాడంట. 1/6 ఆఫ్ ద వర్క్ 5 daysలో కంప్లీట్ చేస్తాడు. సో, ఇది మనకి ఇచ్చాడు. అవునా? సో, ఏ అనే అతను 1/6 ఆఫ్ ద వర్క్ 5 daysలో కంప్లీట్ చేస్తే, ఏ అనే అతను టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 5 6 30. సో, ఏ అనే అతను 30 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తాడు. ఎస్, పార్ట్నర్షిప్లో అంతే క్వశ్చన్స్ వస్తాయి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూడండి. పార్ట్నర్షిప్ అనేది ఈజీ. ఓకేనా? పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అనేవి అలాగే వస్తాయి. ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ఏ 30 days. సో, ఏ అనే అతను 1/6 ఆఫ్ ద వర్క్ 5 daysలో కనుక చేస్తే, ఏ అనే అతను టోటల్ వర్క్ 30 daysలో చేస్తాడు. నెక్స్ట్ బి గురించి ఏం చెప్పాడు చూద్దాం. సో, బి ఏం చెప్పాడు? బి కెన్ కంప్లీట్ 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్. బి కెన్ కంప్లీట్ 1/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. 15 daysలో 1/4 ఆఫ్ ద వర్క్ కనుక చేస్తే టోటల్ వర్క్ ఎంత చేస్తారు? 15 4 60. సో, బి కెన్ కంప్లీట్ దిస్ వర్క్ ఇన్ 60 days. సో, ఇక్కడ డి అనేది పైన రాద్దాం. 20 days, 60 days. నెక్స్ట్, విల్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ వర్క్ బి కంప్లీటెడ్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. అంటే ఇద్దరు కూడా కలిసి, ఓకేనా, ఇద్దరు కూడా కలిసి వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది అంటే, ఇప్పుడు డేస్ మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ అనేది అజ్యూమ్ చేయాలి. సో, టోటల్ వర్క్ ఏం చేయొచ్చు? 6కి 3కి ఎల్సిఎం, లేదా 30కి 60కి ఎల్సిఎం. సో, 30కి 60కి ఎల్సిఎం 60. అవునా? సో, ఎఫిషియన్సీ కనుక చూస్తే 32s 60, 61s 60. అంతే కదా? సో, డేస్ 30 days, 20 60 days. ఎఫిషియన్సీస్ కనుక చూస్తే ఏ యొక్క ఎఫిషియన్సీ 2, బి యొక్క ఎఫిషియన్సీ 1. ఓకేనా? దీని తర్వాత టైమ్ అండ్ వర్క్ అనేది, సో టోటల్ వర్క్ వచ్చేసరికి 60. అవునా? నెక్స్ట్, బి కెన్ కంప్లీట్ 1/4, ఇది చెప్పాడా? నెక్స్ట్, ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. సో, టోటల్ వర్క్ ఎంత? సో, టోటల్ వర్క్ వచ్చేసరికి, ఓకేనా, మనకు కావాల్సింది డేస్. సో, డేస్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ చేయాలి. సో, ఇప్పుడు ఇద్దరు కూడా కలిసి చేస్తున్నారు. సో, టోటల్గా వీళ్ళు కంప్లీట్ చేయాల్సిన వర్క్ 60 వర్క్ కంప్లీట్ చేయాలి. సో, ఇద్దరు కలిసి చేస్తున్నారంటే ఏ 2 ఎఫిషియన్సీతో, బి అనే అతను 1 ఎఫిషియన్సీ. సో, 2 + 1 ఎంత? 3. 2 + 1 ఎంత? 3. సో, టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ 3. సో, 60/3 ఈజ్ 20. సో, 20 days. సో, ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? 20 daysలో కంప్లీట్ చేస్తారు. ఓకేనా? సో, ఎన్ని డేస్? 20 days. ఓకేనా? సో, ఎస్ఎస్సి వాళ్ళు, ఓకేనా, ఎస్ఎస్సి ఎవరైతే, ఓకేనా, ఎస్ఎస్సి క్లాసెస్ వినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతవరకు మీకు సరిపోదు. ఓకేనా? ఇంతవరకు మీకు సరిపోదు, మీకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి.
ఇదే కాదు మీకేంటంటే మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. ఇదేంటంటే ఐసెట్ వాళ్ళకేంటంటే ఇంతవరకు సరిపోతుంది. ఓకేనా? సో మీరు టెన్షన్ పడొద్దు. సార్ ఇంత ఈజీ క్వెషన్స్ వస్తాయంటే నార్మల్‌గా బేసిక్ క్వెషన్స్ అనేవి ఇలాగే ఉంటాయి. మీ లెవెల్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకేనా? సో మీకు సెపరేట్‌గా వేరే విధంగా క్లాసెస్ అనేవి తీసుకోండి. క్లియరా? నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2 చూద్దాం. P and Q can complete a work in 9 days and 15 days respectively. సో P అనే అతను ఒక వర్క్‌ని ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తాడు? 9 డేస్‌లో. Q అనే అతను ఒక వర్క్‌ని ఎన్ని డేస్‌లో కంప్లీట్ చేస్తాడు? 15 డేస్‌లో. If they work together for 3 days, then in how many days will the remaining work be completed by Q alone? సో Q alone రిమైనింగ్ వర్క్‌ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో 9కి 15కి ఎల్‌సిఎం. 9కి 15కి ఎల్‌సిఎం. సో ఇక్కడ 3 3 9, 3 5 15, 15 15 3 45 రైట్. టోటల్ వర్క్ అనేది మనం 45 తీసుకుందాం. సో ఎఫిషియన్సీ 5 9 45, 15 3 45 అవునా? క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఇక్కడ టోటల్ వర్క్ అనేది 45 యూనిట్స్ అయితే టోటల్ వర్క్ అంతా 45 యూనిట్స్. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 3 డేస్. సో ఇద్దరు కలిసి 3 డేస్ వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు కలిస్తే ఎఫిషియన్సీ ఏమవుతుంది? 5 + 3. సో 5 + 3 ఎఫిషియన్సీతో ఎన్ని రోజులు వర్క్ చేశారు? 3 డేస్ వర్క్ చేశారు. అవునా? 5 + 3 ఎఫిషియన్సీతో 3 డేస్ వర్క్ చేశారు. సో టోటల్‌గా ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది? ఎంత వర్క్ కంప్లీట్ అండి? 5 + 3 8, 8 3 3 8 24 అవునా? సో 24 అనేది కంప్లీట్ అయిపోయింది. సో 24 కంప్లీటెడ్. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత? రిమైనింగ్ వర్క్ ఈస్ 45 - 24. 45 - 24 ఎంతవుతుంది? 21. సో రిమైనింగ్ వర్క్ వచ్చేసరికి 21. సో ఈ 21 అనేది ఎవరు చేయాలి సార్ ఇక? సో 21 అనేది క్యూ అలోన్ చేయాలి. అవునా? సో క్యూ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. సో 21 అనేది 21 యూనిట్స్ ఆఫ్ వర్క్ క్యూ 3 యూనిట్స్ పర్ డేతో చేస్తే ఎన్ని డేస్‌లో చేస్తాడు? సో 21/3. ఆన్సర్ ఈస్ 21/3 ఈస్ 7 డేస్. అంతే. 7 డేస్. సో ఆన్సర్ ఏమవుతుంది? 7 డేస్ ఆప్షన్ సి. క్లియరా? అర్థమైందా? ఓకేనా? వాల్యూస్ 9 5 45, 15 3 45. టైమ్ అండ్ వర్క్ వీడియో చూడలేదు. ఓకేనా? టైమ్ అండ్ వర్క్ వీడియో చూడలేదు. మీకు ఆల్రెడీ వీడియోస్ అనేవి ప్రొవైడ్ చేసాం మేము. సో మీకేంటంటే ఆల్టర్నేట్ డేస్‌లో క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నామంటే మీరేంటంటే ఏదైతే లైవ్ క్లాస్ లేని రోజు ఆ వీడియోస్ అనేవి చూస్తారని చెప్పేసి మీకు ఒక డే అనేది గ్యాప్‌గా ఇస్తున్నాం. ఓకేనా? సో ఇక్కడ 9 5 45, 15 3 45 అలాగా. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వెషన్. ఇప్పుడు చూడండి ఇది చైన్ రూల్ నుంచి వచ్చిన క్వెషన్. చాలా సింపుల్ క్వెషన్ ఇది చైన్ రూల్. సో చైన్ రూల్ ఏం చెప్తుంది? M1 D1 is equals to men1 day 1 men1 days 1 is equals to M2 D2 అంతే. ఈజీ. సో ఇక్కడ చూడండి 24 పర్సన్స్. సో M1 వాల్యూ ఎంత? 24. సో 24 పర్సన్స్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 డేస్. సో 24 పర్సన్స్ 20 డేస్‌లో వర్క్ కంప్లీట్ చేస్తే అదే ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 30 పర్సన్స్ 30 పర్సన్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? సో D2 కావాలి మనకు. ఓకేనా? అంతే. సో ఇది సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వస్తుంది. సో 0 క్యాన్సిల్. 3తో 3 1 3 8 24. సో D2 ఎంత అయింది? సో D2 ఈజ్ ఈక్వల్స్ టు 16. సో D2 అంటే 16 డేస్‌లో సో 30 మెన్ ఎన్ని డేస్‌లో వర్క్ కంప్లీట్ చేస్తారంటే 16 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. సో ఇది మనకేంటి? చైన్ రూల్ కాన్సెప్ట్. చైన్ రూల్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? M1 D1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2 లేదా M1 D1 డివైడెడ్ బై W1 ఈజ్ ఈక్వల్స్ టు M2 D2 బై W2. గుర్తుందా? క్లియర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూద్దాం. A ఈజ్ ట్రైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ B. A takes 24 days less than B to complete a work. If they work together, in how many days will the work be completed? ఎన్ని రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుందని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. అవునా? సో ఇక్కడ ఏ ఎన్ని డేస్‌లో చేస్తాడు తెలీదు. బి ఎన్ని డేస్‌లో చేస్తాడో తెలీదు. బట్ ఇక్కడ ఏం చెప్పాడంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ అనేవి ఎలా ఉన్నాయంట? ఏ ఈజ్ థ్రైస్ యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. అంటే ఏ అనే అతను బి కంటే 3 రెట్లు ఎక్కువ ఎఫిషియంట్. సో లెట్ అస్ టేక్ బి. సో బి 1 తీసుకుంటే ఏ అనేది ఏమవుతుంది? 3 అవుతుంది. ఏ అనేది ఏమవుతుంది? 3 అవుతుంది. అవునా? సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ బి అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ 3, ఎఫిషియన్సీ ఆఫ్ బి ఈజ్ 1. అవునా? ఇంతే కదా? ఇంతే. సో ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. ఏంటి? ఎఫిషియన్సీస్ అనేవి డేస్‌కి రెసిప్రోకల్‌గా ఉంటాయి. అవునా? సో డేస్ ఆర్ రెసిప్రోకల్
డేస్ ఆర్ రెసిప్రోకల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. అవునా? ఎఫిషియన్సీ అంటే ఇక్కడ ఎఫిషియన్సీస్ 3:1 గనక ఉంటాయి. అవునా? 3:1 గనక ఉంటే డేస్ అనేవి ఎలా అవుతాయి? 3x 1x అవుతాయి. 3x 1x అవుతాయి. గుర్తుందా? సో ఇక్కడ డేస్ అనేవి ఎప్పుడు కూడా ఏంటి అంటే ఎఫిషియన్సీకి రెసిప్రోకల్గా ఉంటాయి, అంటే రివర్స్గా ఉంటాయి. అవునా? క్లియరా? సో ఇప్పుడు ఏం చెప్పాడు? ఏ టేక్స్ 24 days లెస్ దాన్ బి, అంటే ఏకి బికి ఇద్దరికి మధ్య డేస్ గ్యాప్ ఎంత? 24 days. సో ఇక్కడ ఇద్దరి మధ్య డేస్ గ్యాప్ ఎంత? 2x. సో 2x అనేది 24 అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 12. సో ఇక్కడ అడిగింది ఏంటంటే ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బి కంప్లీటెడ్, అంటే వర్క్ మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అడుగుతున్నాడు. సో టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 12 3 36. ఓకేనా? 36. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ 12 3 36. సో టోటల్ వర్క్ ఈజ్ 36. ఓకేనా? 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది చేయాలి. సో డేస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్గా 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయాలి. ఎవరు చేయాలి? ఇద్దరు కలిసి చేయాలి. సో ఏ బి ఇద్దరు కలిసి. సో 3 + 1 4. సో 4 యూనిట్స్ పర్ డేతో చేస్తారు. సో 36/4 4 9 36. సో 9 డేస్లో వాళ్ళిద్దరు కలిసి ఆ వర్క్ని కంప్లీట్ చేసేస్తారు. సో 9 డేస్లో వాళ్ళు వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఓకేనా? క్లియర్? సో ఆన్సర్ ఈజ్ 9 days. ఆన్సర్ ఏమవుతుంది? 9 days. సో 9 డేస్లో వాళ్ళు వర్క్ని కంప్లీట్ చేసేస్తారు. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద 5th క్వశ్చన్, ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5. సో వరుణ్ అండ్ సయాన్. సో వరుణ్ ప్లస్ సయాన్. సో ఇది మీకు ఏంటంటే ఎక్కువగా ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది. ఓకేనా? ఏం చెప్తాడు? ఏ ప్లస్ బి కెన్ డూ ఎ వర్క్ ఇన్ దిస్ డేస్, బి ప్లస్ సి కెన్ డూ దిస్ ఇన్ దిస్ డేస్, సి ప్లస్ ఏ కెన్ డూ దిస్ ఇన్ దిస్ డేస్, దెన్ అనిల్ ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు అలా అడుగుతాడు. ఓకేనా? సో అదే విధంగా ఇదే. సో వరుణ్ ప్లస్ సయాన్ కెన్ డూ అ వర్క్ ఇన్ 3 days. సో వీళ్ళిద్దరు కలిసి 3 daysలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ అదే విధంగా సయాన్ అండ్ అనిల్. సో ఎస్ ప్లస్ ఏ ఎన్ని రోజుల్లో చేస్తారు? 4 daysలో వర్క్ చేస్తారు. అండ్ అనిల్ అండ్ వరుణ్, అనిల్ ప్లస్ వరుణ్ ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారు? 6 days. సో ఇదేంటి? డేస్. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేయాలి? ఓకేనా? సో ఇక్కడ ఎల్సిఎం అనేది తీసుకోవాలి. సో టోటల్ వర్క్ తీసుకుందాం. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? 6కి 4కి 3కి ఎల్సిఎం. సో 6 4 3కి ఎల్సిఎం ఏమవుతుంది? 12. అవునా? 12. సో టోటల్ వర్క్ ఇస్ 12. సో 12 కనుక అయితే సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? వి ప్లస్ ఎస్ యొక్క ఎఫిషియన్సీ 4, ఎస్ ప్లస్ ఏ యొక్క ఎఫిషియన్సీ 3. 4 3 12, 6 2 12. అవునా? 6 2 12. ఇదే. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో, ఓకేనా, ఇది అందరూ రాసేస్తారు, కానీ దీని తర్వాత ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటి? సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇవన్నీ యాడ్ చేస్తామో, సో 4 + 3 7, 7 1 2 9, 7 1 2 9. సో ఈ 9 అనే ఎఫిషియన్సీ ఏంటి? 9 ఈజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ వి ప్లస్ ఎస్ ప్లస్ ఏ ప్లస్ బి, అంటే 2 times, అంటే వీళ్ళ ఎఫిషియన్సీకి డబుల్ 9. సో ఇదేంటి? 2 times ఆఫ్ ఏ ప్లస్ వి ప్లస్ ఎస్. 2 times ఆఫ్ ఏ ప్లస్ వి ప్లస్ ఎస్ ఎంత? 9. సో అప్పుడు ఏ ప్లస్ వి ప్లస్ ఎస్, ఏ ప్లస్ వి. సో ఇక్కడ చూడండి, వి ప్లస్ ఎస్ అనేది 4 ఎఫిషియన్సీ, ఎస్ ప్లస్ ఏ 3, ఏ ప్లస్ వి 2. అవునా? సో ఇక్కడ ఎఫిషియన్సీ 2 times ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ వి ప్లస్ ఎస్ ఇస్ 9. అప్పుడు ఏ ప్లస్ వి ప్లస్ ఎస్ అనేది ఏమవుతుంది? 4.5. అవునా? ఏ ప్లస్ వి ప్లస్ ఎస్ ఈస్ 4.5. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఇన్ హౌ మెనీ డేస్ అనిల్ విల్ కంప్లీట్. సో ఇప్పుడు మనకు ఇండివిజువల్గా అనిల్ యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో ఇతని యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో అనిల్ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే నేను ఇక్కడ ఏ ప్లస్ వి ప్లస్ ఎస్లో నుంచి వి ప్లస్ ఎస్ ఎఫిషియన్సీ అనేది తీసేయాలి. అవునా? వి ప్లస్. సో వి ప్లస్ ఎస్ ఎఫిషియన్సీ ఎంత? సార్ వి ప్లస్ ఎస్ యొక్క ఎఫిషియన్సీ కనుక మనం చూస్తే 4, ఇది 4. సో 4 అనేది తీసేయండి. సో 4.5లో కనుక 4 కనుక తీసేస్తే ఎంత వస్తుంది? 0.5. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఏ లేదా అనిల్ వచ్చేసరికి 0.5 ఎఫిషియన్సీ వచ్చేసింది. మనకు డేస్ కావాలి. సో డేస్ ఇస్ ఈక్వల్స్ టోటల్ వర్క్ ఎంత? 12. టోటల్ వర్క్ ఇస్ 12. ఎఫిషియన్సీ ఎంత? 0.5. సో 12కి 0.5 ఎంత? 12 డివైడెడ్ బై 0.5 లేదా 12 డివైడెడ్ బై హాఫ్ ఈస్ 12 2 24. సో ఆన్సర్ ఈస్ 24. సో 24 డేస్లో అనిల్ అనే అతను వర్క్ కంప్లీట్ చేసేస్తాడు. క్లియరా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఐసెట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని
ఈ క్వశ్చన్ని మార్క్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఇది మనకు ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్, ఎగ్జామ్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది కూడా. సో ఇక్కడ చాలా మంది తప్పు చేసేది ఎక్కడంటే ఇక్కడ చేస్తారు. సో తొందరలో a + v + s = 9 రాస్తారు, కానీ 2 times of a + v + s అనేది 9. క్లియర్? నౌ కమింగ్ టు ద 6th క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్లో A and B can complete a certain work in 24 days and 40 days. So A can complete a work in how many days? 24 days. And B can complete this particular same work in 40 days. 40 days. They worked together for 8 days. C completed the remaining work, the remaining task in 14 days. Working together, A and C will complete 75% of the same work. So ఇక్కడ ఈ పాయింట్ కూడా మనం మైండ్లో ఉంచుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అడిగింది టోటల్ కాదు, 75% అడిగారు. సో ఏ 24 days, బి 40 days. సో 24కి 40కి, సో ఇది డేస్, ఎఫిషియన్సీ, టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ అని మనం ఏం చేయాలి, 24కి 40కి ఎల్సిఎం. సో 24కి 40కి ఎల్సిఎం వచ్చేసరికి 120. సో 24 5s 120, 43s 120. అవునా? ఇది క్లియరా? నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే, సో ఏ అండ్ బి, ఏబి ఇద్దరు ఎన్ని రోజులు వర్క్ చేశారు, 8 days వర్క్ చేశారు. అవునా? 8 days. సో ఏ యొక్క ఎఫిషియన్సీ 5, బి యొక్క ఎఫిషియన్సీ 3. సో 5 + 3 ఎఫిషియన్సీతో ఏబి ఇద్దరు ఎన్ని డేస్ వర్క్ చేశారు, 8. సో 5 + 3 ఈజ్ 8, 8 multiplied by 8. ఓకేనా? 8 multiplied by 8, 8 = 64. సో టోటల్ వర్క్ అనేది 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే, 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే 64 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏబి కంప్లీట్ చేసేసారు. ఏబి కంప్లీట్ చేస్తారు. సో రిమైనింగ్ వర్క్ ఎంత, ఇంకా రిమైనింగ్ వర్క్ is equals to 120 - 64. సో 120లో 64 తీసేయండి, 120 - 64. సో 120లో 64 తీసేస్తే 56. సో 56 యూనిట్స్ ఆఫ్ వర్క్ రిమైనింగ్ వర్క్. సో ఈ 56 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎవరు చేశారంట, 56 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ బై సి. ఓకేనా? సి. సో సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు ఈ 56 యూనిట్స్, 14 daysలో కంప్లీట్ చేశాడు. సో ఈ 56 యూనిట్స్ ఆఫ్ వర్క్ 14 daysలో కంప్లీట్ చేస్తే, 14 daysలో కంప్లీట్ చేస్తే 14 1s 14 4s. సో 4 units per day, 4 units per day అనేది ఏంటి, ఎఫిషియన్సీ ఆఫ్ సి. సో సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసింది మనకు, ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 4 units per day. సో ఎఫిషియన్సీ వచ్చేసింది, టోటల్ వర్క్ తెలుసు, డేస్ చెప్పొచ్చా మనం. సో 120 divided by 4, దట్ ఈస్ 30. సో సి ఇండివిజువల్గా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడంటే 30 days. కానీ ఇక్కడ ఇది మనకు అడగలేదు, అడిగింది ఏంటి, ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఏ అండ్ సి విల్ కంప్లీట్ 75% ఆఫ్ ద వర్క్. అంటే ఏ అండ్ సి మొత్తం వర్క్ కాదు, 75% ఆఫ్ ద వర్క్ మాత్రం చేయాలి. ఓకేనా? సో ఏ ప్లస్ సి, సో ఏ ప్లస్ సి అంటే 5 4. సో ఏ ప్లస్ సి, సో ఏ యొక్క ఎఫిషియన్సీ 5, సి యొక్క ఎఫిషియన్సీ 4. సో 5 + 4 ఎంత, 9. సో 9 ఎఫిషియన్సీతో 120 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తారు. సో 9 ఏంటి, ఎఫిషియన్సీ. ఓకేనా? సో డేస్ అనేది ఏమవుతుంది, డేస్ ఈజ్ ఈక్వల్స్ టు 120/9. కానీ ఇక్కడ అడిగింది ఏంటి, ఓన్లీ 75% ఆఫ్ ద వర్క్ మాత్రమే చేయాలి, మొత్తం వర్క్ కాదు. 75% అంటే ఇది టోటల్ వర్క్, ఇది టోటల్ డేస్. సో టోటల్గా ఇన్ని డేస్ పడతాయి, కానీ ఇందులో 75% మాత్రమే మనం చేయాలి. సో 75% ఈజ్ 3/4. సో 4తో క్యాన్సిల్ చేయండి, 4 30s. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ 3 3s are 9, 3 10s are 30. సో టోటల్గా డేస్ ఎన్ని డేస్ అంటే 10 days. సో ఏ అండ్ సి టోటల్ వర్క్ని 10 daysలో, 75% ఆఫ్ ద వర్క్ని 10 daysలో కంప్లీట్ అనేది చేసేస్తారు. ఓకేనా? క్లియర్? సో ఈ విధంగా మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఇటువంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి టైమ్ అండ్ వర్క్ నుంచి. నెక్స్ట్ ఇదే ఏంటంటే, ఇదే కాన్సెప్ట్, ఇదే సొల్యూషన్ మొత్తం ఏంటంటే మనకు పైప్స్ అండ్ సిస్టంలో కూడా ఇదే విధంగా వస్తుంది. కానీ మనకేంటంటే పైప్స్ అండ్ సిస్టంలో ఎంటీ పైప్స్ అనేవి వస్తాయి. ఓకేనా? ఎంటీ అంటే కొన్ని పైప్స్ ఏం చేస్తాయంటే ఎంటీ చేస్తాయి. సో ఎంటీ చేసే పైప్స్ని మనం ఏం చేయాలి, నెగిటివ్గా తీసుకోవాలి. ఎంటీ చేసే పైప్స్ని మనం ఏం చేయాలి, నెగిటివ్గా తీసుకోవాలి. క్లియరా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Tap A can fill a tank in 20 hours. Tap B can fill a tank in 30 hours. If the both taps are opened together, then in how much time will the both taps fill? So ఇది కూడా ఈజీ క్వశ్చన్. అదే సేమ్, A can do the piece of work in these days, B can do same work in these days. సో A, B కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా, సో ఎక్కడ కూడా ఎంటీ చేయడం లేదు. సో ఎంటీ వస్తే మనం నెగిటివ్ తీసుకోవాలి. సో A can do a piece of work in 20 hours, Tap B can fill it in 30 hours. సో ఇది hours, HRs.
ఓకేనా, అవర్స్ లేదా డేస్ అలానే చెప్పచ్చు. నెక్స్ట్ ఎఫిషియన్సీ తర్వాత టోటల్ వర్క్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే టోటల్ కెపాసిటీ తీసుకుంటాం, ట్యాంక్ కాబట్టి టోటల్ కెపాసిటీ. సో టోటల్ కెపాసిటీ 20, 30కి ఎల్సిఎం ఎంత 60, అవునా, 60 ఇస్ ద ఎల్సిఎం. సో 23 ఇస్ 32, సో ఎఫిషియన్సీ అనేది 3:2. క్లియర్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, హౌ మచ్ టైమ్ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ వెన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ టుగెదర్, అంటే ఇద్దరు కూడా కలిసి పనిచేస్తున్నప్పుడు. సో టోటల్గా వాళ్ళు కంప్లీట్ చేయాల్సింది 60 లీటర్స్ అనేది ఫిల్ చేయాలి. ఇద్దరు కలిసి పర్ అవర్ ఎన్ని లీటర్స్ ఫిల్ చేస్తారు, 3 + 2 5. సో 60/5. సో 60/5 ఎంత, 60/5 ఈజ్ 12. సో 12 అవర్స్లో వాళ్ళిద్దరూ కలిసి దాన్ని ఫిల్ చేసేస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 12. అవునా, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఓకే, ఇక్కడ పైప్స్ అండ్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ అండ్ వర్క్, బట్ ఏంటంటే పైప్స్ అండ్ సిస్టమ్ మనకు నెగిటివ్ అనేది వస్తుంది, అదొక్కటి చూడాలి. క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ట్యాప్ పి కెన్ ఫిల్ ఎ సిస్టమ్ ఇన్ 6 hours. నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్యాప్ క్యూ ఏం చేస్తుంది, ఎంటీ చేస్తుంది. సో ఇది క్యూ అనేది నెగిటివ్ ఉండాలి. ఓకేనా, సో పి క్యూ. సో క్యూ ఎంటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న స్టార్ మార్క్ ఇవ్వండి, ఎందుకు ఇది ఎంటీ చేస్తుంది. సో పీ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 6 hours, క్యూ కెన్ ఎంటీ ద ఫుల్ ట్యాంక్ లేదా సిస్టమ్ ఇన్ 10 hours. ఇది 10 hours ఎంటీ చేస్తుంది. ఓకేనా, ఎఫిషియన్సీ. ఇప్పుడు టోటల్ కెపాసిటీ. సో టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. సో 6కి 10కి ఎల్సిఎం ఏం తీసుకుందాం, 30 తీసుకుందాం. సో 30 ఈజ్ ద ఎల్సిఎం, 30 ఎల్సిఎం. సో 6 5 30, 10 3 30, అవునా, 10 3 30. కానీ ఇక్కడ క్యూకి స్టార్ మార్క్ ఉంది, లేదా క్యూ అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి ఇది నెగిటివ్. అవునా, ఇది నెగిటివ్. క్లియరా, నెగిటివ్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకి ఏం చెప్పాడు, ఇఫ్ పి అండ్ క్యూ ఆర్ కెప్ట్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మెనీ అవర్స్. సో ఇప్పుడు చూడండి ఎఫిషియన్సీ అనేది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. రెండింటిని కనుక మనం యాడ్ చేస్తే 5 - 3 ఎంత, 2 ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 30. సో టోటల్ అవర్స్ ఎన్ని అవర్స్ పడుతుంది, ఎన్ని గంటలు పడుతుంది అంటే టోటల్గా 30 లీటర్స్ అనేది ఫిల్ చేయాలి. కానీ వీళ్ళిద్దరూ కలిసి 2 ట్యాప్స్ కనుక మనం ఓపెన్లో ఉంచితే 1 గంటకి 2 లీటర్సే ఫిల్ అవుతున్నాయి. సో 2 లీటర్స్ ఫిల్ అవుతున్నాయి పర్ అవర్. సో 30 / 2 ఈజ్ 15 hours. సో ఎన్ని గంటల్లో అది ఫిల్ అవుతుందంటే 15 hours ఫిల్ అవుతుంది. సో 5 - 3 ఈజ్ 2, 30/2 ఈజ్ 15 hours. క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 4 hours. సో ఫిల్డ్ ఇన్ 4 hours బై 3 pipes A, B అండ్ C. సో A + B + C ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఒక ట్యాంక్ అనేది 4 గంటల్లో ఫిల్ అయిపోతుంది. ఓకేనా, 4 గంటల్లో ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ద పైప్ సి ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ పైప్ బి ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఏ అలోన్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే పైప్ ఏ ఒక్కటి, ఓకేనా, పైప్ ఏ ఒక్కటి ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఏబిసి, ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 4 hours with 3. నెక్స్ట్ టైప్ the pipe C is twice as fast as B, pipe B is thrice as fast as A. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ABC 3 రాద్దాం. సో ABC. సో ఎన్ని అవర్సో తెలియదు, ఓకేనా, ఎన్ని అవర్సో తెలియదు. కానీ ఎఫిషియన్సీ ఏం చెప్పాడో చూద్దాం. ఎఫిషియన్సీ జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రండి, లాస్ట్ నుంచి రండి. పైప్ B ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ A. సో పైప్ B అనేది ఏ కంటే 3 రెట్లు ఫాస్ట్. సో పైప్ B ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. సో ఏ అనేది 1 అయితే పైప్ B అనేది ఎన్ని అవుతుంది, ఏమవుతుంది, 3 అవుతుంది. అవునా, B అనేది ఏమవుతుంది, B ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. క్లియరా. నెక్స్ట్ ద పైప్ C ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ B. అంటే పైప్ C అనేది B కంటే 2 రెట్లు ఫాస్ట్, అంటే 3 2s are 6. 3 2s are 6. సో నేను ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ నుంచి వస్తున్నాను. పైప్ B ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ. సో ఏ అనేది 1 అయితే B అనేది 3 అవుతుంది. నెక్స్ట్ పైప్ C అనేది C ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ B. సో B అంతే ఇక్కడ 3, సో C అనేది 6 అయిపోయింది. అవునా, క్లియర్. ఇది క్లియర్ అందరికి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనము ఏం చేయాలి, ఇక్కడ మనకు ఎఫిషియన్సీస్ తెలుసు. ఎఫిషియన్సీస్ తెలిస్తే డేస్ అనేది మనం రాయొచ్చు. ఎలా రాయొచ్చు, ఎఫిషియన్సీస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి దేనికి, డేస్కి. అవునా. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మనం రివర్స్ చేయాలి. సో ఇక్కడ ఎఫిషియన్సీస్ అనేవి 1:3:6 ఉంటాయి. ఎఫిషియన్సీస్ యొక్క రేషియో 1:3:6 అయితే
డేస్ యొక్క రేషియో ఏమవుతుంది 1/1 రేషియో 1/3 రేషియో 1/6 అవుతుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్కి అర్థం ఇది. అవునా? క్లియరా? సో ఎఫిషియన్సీస్ అనేవి ఇది, డేస్ అనేవి ఇది. క్లియర్? సో ఇక్కడ డేస్ అనేవి ఇలా డివిజన్లో అంటే బైలలో ఫ్రాక్షన్స్లో ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తాం, కింద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటికి ఎల్సిఎం తీసుకొని మల్టిప్లై చేస్తాం. సో ఎల్సిఎం కనుక తీసుకుంటే 6 వస్తుంది. సో 6తో కనుక అన్నిటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1/1 ఇంటూ 6 6, 1/3 ఇంటూ 6 2, 1/6 ఇంటూ 1. సో ఇక్కడ ఏమవుతుంది డేస్ యొక్క రేషియో 6:2:1. సో ఏ అనేది 6x, బి అనేది 2x, సి అనేది 1x. అవునా? 1x. సో ఇక్కడ అవర్స్ ఇంటూ ఎఫిషియన్సీ లేదా డేస్ ఇంటూ ఎఫిషియన్సీ అనేది టోటల్ వర్క్ అవుతుంది. అవునా? సో టోటల్ వర్క్ ఏమవుతుంది 6x ఇంటూ 1 6x, 6x ఇంటూ 1 6x. అంతేనా? ఇది మనం ఫిల్ చేసేసాం. క్లియరా? ఫిల్ చేసేసాం. సో ఇక్కడ మనకు స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు, డేటా ఏమి ఇచ్చాడు, ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే 4 గంటల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం 6 ఒక 3 9 9 10. సో ఇక్కడ 10 యూనిట్స్ అనేది ఉంది. ఓకేనా? ఎఫిషియన్సీ ఎంత 10. సో టోటల్ వర్క్ ఎంత 6x. సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే 6x వర్క్స్ని 10 యూనిట్స్ పర్ డేస్లో చేస్తే సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. అవునా? సో ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ముగ్గురు కలిసి వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే ఇదే మనం చేసేది టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. అవునా? సో టోటల్ వర్క్ 6x, ఎఫిషియన్సీ ఈజ్ 10. సో ఇదే ఏం చెప్పాడు, దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4. ఇది దేనికి ఈక్వల్ అంట 4. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4 మల్టిప్లైడ్ బై 10/6. సో 2 3s are 6, 2 2s are 4. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 20/3. కానీ ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ అడగలేదు. ఇక్కడ మనకి ఏం అడిగాడు, ఎక్స్ వాల్యూ అడగలేదు. ఏం చెప్పాడు ఇక్కడ, హౌ మచ్ టైం విల్ పైప్ ఏ అలోన్. సో ఏ ఎంత టైంలో చేస్తాడు అంటే మనకు కావాల్సింది 6x. సో 6x ఈజ్ ఈక్వల్స్ టు 6 మల్టిప్లైడ్ బై 20/3. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, ఆన్సర్ అనేది ఏమవుతుంది చెప్పండి 6x కావాలి. సో ఎక్స్ అనేది 20/3 అయితే 6x అనేది ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి ఏం చేయాలి, 3 1s are 3 2s are 6, 22s are 40. సో 40 hours. సో ఏ ఎన్ని అవర్స్లో కంప్లీట్ చేస్తాడంటే 40 hours లో కంప్లీట్ చేస్తాడు. క్లియరా? ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన డేటాని ఎలా యూజ్ చేయాలంటే ఇలా యూజ్ చేయాలి. సో ఈ పాయింట్ అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకేంటంటే ఎఫిషియన్సీస్ యొక్క రివర్స్లో డేస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ 4th క్వశ్చన్, పైప్ ఏ కమా బి అండ్ సి టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 12 hours. All the 3 pipes are opened together for 4 hours and then C is closed. A and B takes 10 hours to fill the remaining part of the tank. C alone can fill 2/3 of the cistern. సో ఈ క్వశ్చన్కి ఏంటంటే మీరు కొంచెం ఏంటంటే అటెన్షన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి ఏం చెప్తున్నాడు, ఏబిసి ముగ్గురు కలిసి ఒక సిస్టర్ని ఒక ట్యాంక్ని 12 hours ఫిల్ చేస్తాయి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఓకేనా ఒక ట్యాంక్ని ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి, 12 hours ఫిల్ చేస్తున్నాయి. అవునా? అవును. నెక్స్ట్ ఆల్ ద 3 pipes ఆర్ ఓపెన్డ్ ఫర్ 4 hours. అంటే 3 pipes కూడా ఎన్ని అవర్స్ ఓపెన్ చేశారంట 4 hours. సో 3 pipes 4 hours కనుక ఓపెన్ చేస్తే జాగ్రత్తగా చూడండి 3 pipes అనేవి 4 hours కనుక ఓపెన్ చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయిపోయింది, వర్క్ కంప్లీటెడ్. అవునా? వర్క్ ఎంత కంప్లీట్ అయింది, సో టోటల్గా వాళ్ళు కంప్లీట్ చేయాల్సింది అంటే వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తే వర్క్ అనేది 12 గంటల్లో కంప్లీట్ అవుతుంది. కానీ వాళ్ళు ఎన్ని అవర్స్ వర్క్ చేశారు 4 hours. సో వాళ్ళు వర్క్ చేసింది 4 hours. అవునా? వాళ్ళు వర్క్ చేసింది 4 hours. కానీ వాళ్ళు 12 hours వర్క్ చేస్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో టోటల్గా వర్క్ చేసింది 4 hours. వర్క్ కంప్లీట్ అవ్వాలంటే 12 hours వర్క్ చేయాలి. అంటే వీళ్ళు ఎన్ని అవర్స్ లేదా ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారంటే 1/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తారు. అవునా? సో వాళ్ళు ఎంత వర్క్ కంప్లీట్ చేశారు, సో 4 hours వర్క్ చేశారు, 12 hours వర్క్ కంప్లీట్ అవుతుంది. సో 1/3 ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత, రిమైనింగ్ వర్క్. సో టోటల్గా వర్క్ అనేది ఎప్పుడు కూడా 1 తీసుకుంటాం. సో వర్క్ అనేది టోటల్ వర్క్ 1 అయితే
అందులో 1/3 అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఈజ్ 1 - 1/3 ఈజ్ 2/3. సో 2/3 వర్క్ అనేది రిమైనింగ్. ఓకేనా, 2/3 వర్క్ అనేది రిమైనింగ్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ నుంచి చదవండి. ఏ అండ్ బి టేక్స్ 10 hours టు ఫిల్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఏ బి ఇద్దరు కలిసి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎంత వర్క్ రిమైనింగ్ ఉంది, 2/3 ఆఫ్ ద వర్క్. సో 2/3 ఆఫ్ ద వర్క్, ఏబి కలిసి 2/3 ఆఫ్ ద వర్క్ ఎన్ని డేస్లో చేస్తున్నారు, లేదా ఎన్ని అవర్స్లో చేస్తున్నారు, 10 hours. 10 hours, అవునా. ఏబి ఇద్దరు కలిసి 2/3 ఆఫ్ ద వర్క్ 10 hours చేస్తున్నారు. సో అప్పుడు ఏ ప్లస్ బి ఒక కంప్లీట్ వర్క్, ఒక ఫుల్ వర్క్ ఎన్ని అవర్స్లో చేస్తారు. సో 2/3 ఆఫ్ ద వర్క్ 10 hours చేస్తే 15 hours టోటల్ వర్క్ చేస్తారు. ఎలాగా, 10 multiplied by 3/2. ఓకేనా, అంతే కదా, 10 multiplied by 3/2. సో 15 అనేది ఇలా వచ్చింది. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక వర్క్ని, ఒక ఫుల్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 15 daysలో. అంతేనా. సో ఇక్కడ రాద్దాం మనం. సో ఏ ప్లస్ బి 12 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి 12 hours. ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 15 hours వర్క్ కంప్లీట్ చేస్తారు, అవునా. సో ఇదేంటి, అవర్స్ ఎఫిషియన్సీ తీసుకుందాం, టోటల్ వర్క్ తీసుకుందాం. ఓకేనా. సో టోటల్ వర్క్ అనేది 12కి 15కి ఎల్సిఎం. సో 12కి 15కి ఎల్సిఎం మనం ఏం చేయొచ్చు, 60 తీసుకోవచ్చు. 60, 12 5 దా 60, 15 4 దా 60, 15 4 దా 60, అవునా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏబి. సో ఏబిసి, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీస్ కలిపితే ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఈజ్ 5. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 4. సో దెన్ సి ఇండివిజువల్గా సి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది సార్, సి యొక్క ఎఫిషియన్సీ అనేది 1 అవుతుంది, అవునా. ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 1. క్లియరా, ఎఫిషియన్సీ ఆఫ్ సి అనేది ఏమవుతుంది, 1. ఎందుకు, ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 4, సి యొక్క ఎఫిషియన్సీ 1. అప్పుడే మనకు రెండింటిని యాడ్ చేస్తే 5. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సి అలోన్ కెన్ ఫిల్ 2/3 ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇప్పుడు సి ఒక్కడే. సో టోటల్గా సి ఒక్కడే కనుక వర్క్ చేస్తే టోటల్ వర్క్ అనేది 60 units ఆఫ్ వర్క్. సి ఎన్ని యూనిట్స్ పర్ డే చేస్తారు, 1 unit. సో 60/1. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇది టోటల్ వర్క్, కానీ సి చేయాల్సింది ఇందులో 2/3. సో ఇంటూ 2/3 ఆన్సర్. సో 31 32 22 ఎంత, 40. సో ఆన్సర్ ఈస్ 40 hours, విచ్ ఈజ్ ఆప్షన్ ఏ. సో ఇక్కడ మేబీ ఇక్కడ ఏంటంటే కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ అయిపోయింది. సో ఇది నేను కావాలంటే పక్కన రాస్తాను మీకు. సో ఇక్కడ ఉండనండి, ఓకేనా. సో ఇదే కనుక మనం పక్కన రాస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 12 hours. మనకు తెలిసింది ఏంటి, ఏ ప్లస్ బి ఎంత, 15 hours. సో ఇక్కడ ఎఫిషియన్సీ, ఇది టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ అనేది మనం ఎంత తీసుకున్నాం, 60, 12 5 60, 15 4 60. సో ఇక్కడ నుంచి ఏం చెప్పాం, సి అనేది 1 unit అయింది, ఓకేనా. సో సి టోటల్గా 60 hours వర్క్ కంప్లీట్ చేస్తాడు, కానీ చేయాల్సింది అందులో 2/3. సో 2/3. సో ఇక్కడ రఫ్ చేసేద్దాం, ఎందుకు క్రౌడెడ్గా ఉంది ఇక్కడ. సో ఆన్సర్ అనేది ఇలా వచ్చేస్తుంది. క్లియర్, ఓకేనా. నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 2 pipes P and Q can fill a cistern లేదా can fill an empty tank individually in 18 and 24 minutes. సో P ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుందంట, 18 minutesలో. Q ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుంది, 24 minutesలో. బోత్ ఆర్ ఓపెన్ అట్ ఎ టైమ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ Q ఈజ్ క్లోజ్డ్. కొంతసేపటి తర్వాత Q అనేది క్లోజ్ అయింది. ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 12 minutes, అంటే ట్యాంక్ అనేది 12 నిమిషాల్లో ఫుల్ అయిపోయిందంట. సో ఇక్కడ P అనేది 18 minutes, 24 minutes. సో 18కి 24కి ఎల్సిఎం ఇక్కడ కనుక చూస్తే మనము 24 మనం ఏం చేయొచ్చు, 120 తీసుకుందామా. సో 120 తీసుకోవచ్చు, 120 టోటల్ వర్క్. సో 24 5. నెక్స్ట్ 18 కనుక చూస్తే 18, సో 120/18. సో 6 2s are 12, 6 3s are 18, 20/3 అవుతుంది. సో ఇక్కడ 120 తీసుకుంటే డివిజన్లో మనకు వస్తుంది. సో ఎల్సిఎం తీసుకుందాం, 18కి 24కి ఇక్కడ ఇది చూస్తే 6 3s are 18, దీని తర్వాత 6 4s are 24. సో 4 3s 12,
సో 4th is 12, 12 6 is 72. సో 72 తీసుకుందాం. 24 4 8 is 32. సో 4 8 కాదు, 6 3 is 18, 6 4 is 24. సో 4కి 3కి ఎల్సిఎం వచ్చేసరికి 12, 12 6 is 72. ఓకే, సో 72 upon 24, 12 2 is 24, 12 6 is 72, 3. సో 24 3 72, 18 4 is yes, right, correct. సో 18 4 is 24 3. క్లియర్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి అవర్సా ఏం చెప్పాడు, మినిట్స్, 18 minutes. సో ఇది మినిట్స్, ఇది వచ్చేసరికి ఎఫిషియన్సీ. ఇదేంటి ఎఫిషియన్సీ. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్డ్ అట్ ఎ టైమ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ క్యూ ఈజ్ క్లోజ్డ్. సో క్యూ అనేది క్లోజ్ చేస్తాం. సో లెట్ us say దిస్ ఇస్ ట్యాంక్. అంటే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, అవునా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు, బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ అట్ ఎ టైమ్. అంటే రెండు పైప్స్ని ఒకేసారి ఓపెన్ చేసాం. నెక్స్ట్ క్యూ అనేది కొంతసేపటి తర్వాత క్లోజ్ చేసాం, ఓకేనా. సో క్యూ అనేది కొంతసేపటి. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది వచ్చేసరికి మనము పి అనుకుందాం. సో పి అనేది ఏం చేస్తుంది, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వెళ్తుంది. కానీ క్యూ ఏం చేస్తున్నాం మనం, కొంతసేపటి తర్వాత ఇలా క్లోజ్ చేసేస్తున్నాం, అవునా. కొంతసేపటి తర్వాత ఇలా క్లోజ్ అనేది చేసేస్తున్నాం. సో ఇలా చేస్తే కంప్లీట్ వర్క్. సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్ 12 minutes. సో 12 minutesలో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోయిందంట. సో 12 minutesలో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతే, సో 12 minutes. సో పి అనేది స్టార్ట్ నుంచి, ఇదేంటి స్టార్ట్, ఇది ఎండ్, ఇదేంటి స్టార్ట్, ఇది వచ్చేసరికి ఎండ్. సో పి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేస్తుందా లేదా, ఎస్, పి అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వర్క్ చేస్తుంది. అంటే టోటల్గా 12 minutes పి వర్క్ చేసింది, అవునా. టోటల్గా 12 minutes పి వర్క్ చేసింది. సో టోటల్గా ఎన్ని మినిట్స్ లేదా ఎంత యూనిట్స్ ఆఫ్ వర్క్ చేసింది, సో 12 minutes పి వర్క్ చేసింది. ఎంత ఎఫిషియన్సీతో, 4. సో 12 4s are 48. 12 4s are ఎంత, 48. సో టోటల్గా 78 యూనిట్స్ ఆఫ్ వర్క్ కనుక ఉంటే అందులో 48 అయిపోయింది. సో రిమైనింగ్ వర్క్ ఎవరు చేయాలి, రిమైనింగ్ వర్క్ ఈజ్ 72 minus 48. సో 48కి మనం 4 యాడ్ చేస్తే 52, ఒక 24. సో రిమైనింగ్ వర్క్ ఇస్ 24, అవునా. రిమైనింగ్ వర్క్ ఎంత, 24. సో 24 అనేది ఎవరు కంప్లీట్ చేయాలి, క్యూ చేయాలి. సో 24 యూనిట్స్ ఆఫ్ వర్క్ క్యూ చేయాలి. ఎంత ఎఫిషియన్సీతో, 3. సో 24/3 ఆన్సర్ ఏమవుతుంది, సో 24/3 ఈజ్ 8. సో క్యూ అనేది ఎన్ని మినిట్స్ తర్వాత మనం క్లోజ్ చేసామంటే 8 minutes తర్వాత. క్యూ అనేది మనం ఎన్ని మినిట్స్ తర్వాత క్లోజ్ చేసామంటే 8 minutes తర్వాత క్లోజ్ చేసాం. క్లియరా, ఓకేనా. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ ఇందులో, పైప్ ఏ అండ్ పైప్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 24 hours and 30 hours రెస్పెక్టివ్లీ. సో ఏ అనేది 24 hours కంప్లీట్ చేస్తుంది. నెక్స్ట్ బి అనేది, ఓకేనా, బి అనేది 30 hours ఒక వర్క్ని కంప్లీట్ చేస్తుంది రెస్పెక్టివ్లీ. వైల్ పైప్ సి కెన్ ఎంటీ ఇట్ ఇన్, ఇక్కడ చూడండి సి అనేది ఎంటీ చేస్తుంది. సో సికి స్టార్ మార్క్. సో ఎక్స్ అవర్స్ లేదా ఎక్స్ మినిట్స్, ఎక్స్ అవర్స్. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 10 hours అట్ ద సేమ్ టైమ్, దెన్ సి ఈజ్ ఓపెన్. అంటే ఏ బి ఇద్దరు కూడా 10 గంటలు వర్క్ చేస్తాయి. ఇఫ్ ద ట్యాంక్ బికమ్స్ ఎంటీ ఇన్ 90 hours. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఆ ట్యాంక్ అనేది 90 గంటల్లో ఎంటీ అయిపోతుంది. 90 hours అది ఏమైపోతుంది, ఎంటీ అయిపోతుంది, అవునా. అదేమవుతుంది, ఎంటీ అవుతుందంటే ఎఫిషియన్సీ అనేది నెగిటివ్ అవుతుంది. క్లియరా. సో ఇక్కడ చూద్దాం. సో ఇదేంటి, అవర్స్ ఎఫిషియన్సీ, అవర్స్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ వీటికి ఎల్సిఎం అనేది మనం తీసుకోవాలి, ఓకేనా. సో ఎల్సిఎం అనేది మనం కనుక తీసుకుంటే, సో ఇక్కడ లెటెస్ట్ టేక్ 24 30. సో 30 90 సో 90కి 24. సో ఇక్కడ 24కి ఒక 90కి మనం ఎల్సిఎం కనుక చూస్తే మనం 120 కనుక తీసుకుంటే 120/90, 3 3 9, 3 4 12. సో ఇది పోదు. సో ఇక్కడ మళ్ళీ 12 3 36, 360 తీసుకుందాం. సో టోటల్ వర్క్ అనేది మనం 360 తీసుకుందాం. సో 180 తీసుకోవచ్చా, 180 కూడా తీసుకోవచ్చు. 180 వచ్చేస్తుంది, 180 తీసుకుందాం. సో 180. సో టోటల్ వర్క్ ఈజ్ 180. సో 24/180. సో 180 upon 24, ఓకేనా. సో 12 2 is 24, 12 1s are 12, 12 5s are 60. సో 15/2 అంటే 7.5. సో ఎఫిషియన్సీ 7.5. నెక్స్ట్ 30/180, 6, 92s ఇది, అంతేనా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేస్తే ఎఫిషియన్సీ అనేది ఏమైంది, నెగిటివ్ అయింది. సో దిస్ ఇస్ నెగిటివ్ ఎఫిషియన్సీ, అవునా. ఎఫిషియన్సీ ఈజ్ నెగిటివ్. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు -3.
ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది -2. సో ఇప్పుడు ఇది మనం ఏం చేద్దాం, లెటెస్ట్ టేక్ ఇది ఎక్స్ అవర్స్ కదా, ఎక్స్ అవర్స్, ఇది వచ్చేసరికి ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఈ ఎక్స్. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 7.5, బి వాల్యూ ఎంత 6. ఎఫిషియన్సీ అనేది ఇక్కడ నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ ఎఫిషియన్సీ మైనస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్, ఇదేమైంది -2 అయింది, అవునా, -2. సో మైనస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు -2 -6 ఒక 7.5. సో 6కి 7.5కి ఏమవుతుంది, సో 120/90 ఎందుకు తీసుకున్నారు, సో 120/90 ఎక్కడ తీసుకున్నాను, సో 120/90 చెక్ చేశాను, ఒకవేళ 120 అనేది ఎల్సిఎం అవుతుందా అని చెప్పేసి. సో 120 అనేది ఎల్సిఎం కాదు, ఇక్కడ 180 కూడా ఎల్సిఎం కాదు, ఓకేనా, 180 కూడా ఏమవుతుంది, ఎల్సిఎం కాదు. బట్ అయినప్పటికీ మనం తీసుకొని కూడా సాల్వ్ అనేది చేయొచ్చు. సో లేదు సార్ నాకేంటంటే ఈ పాయింట్స్లో ఉండకూడదు అంటే మీరు 360 తీసుకోండి, 360 తీసుకున్నా సేమ్ అదే ప్రాసెస్. సో ఇక్కడ ఎఫిషియన్సీ, సో రెండు కూడా అటు సైడ్ వెళ్ళిపోతే 6, 12, 13, 13.5. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 15.5. ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది 15.5, అవునా, 15.5. సో మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి, ఓకేనా, ఎక్స్ వాల్యూ కావాలి. సో ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది, ఎక్స్ అనేది డేస్ అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్, అవునా. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ టోటల్ వర్క్ వచ్చేసరికి 180 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఈస్ 15.5. సో పైన కింద నేను 2తో కనుక మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 360/30, 15 2 30, 31. సో 360/31. సో ఇక్కడ మనం ఏదో ఒకటి మిస్ అవుతున్నాం. సో 92 60 7.5 కరెక్టే కదా ఇది. సో 12 1 12 కరెక్టే, 6 12 5 60. సో 7.5, 15/2 7.5 కరెక్టే. నెక్స్ట్ ఇఫ్ ద ట్యాంక్ బికమ్స్ ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ కనుక చూస్తే ఆర్ కెప్ట్ ఓపెన్, నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 10 hours అండ్ ద సేమ్ టైమ్ సి ఈజ్ ఓపెన్, రైట్. ఇక్కడ చూడండి మనం ఏంటంటే ఒక మిస్టేక్ చేస్తాం. ఏం చెప్పాడు, ట్యాంక్ అనేది పూర్తిగా ఫుల్ కాలేదు, ట్యాంక్ అనేది ఏంటి పూర్తిగా ఫుల్ కాలేదు, ఏమైంది, ఓన్లీ 10 hours, ఓకేనా. ఏబి ఇద్దరు కలిసి 10 hours ఫిల్ చేశారు, అంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఈజ్ 15.5 కరెక్టే. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం ట్యాంక్ని మనం ఖాళీ చేయడం లేదు, వీఆర్ నాట్ ఎంప్టీయింగ్ ద టోటల్ ట్యాంక్, బట్ వీఆర్ ఎంప్టీయింగ్ వాట్ ఎవర్ దట్ ఈస్ ఫిల్డ్ బై ఏ అండ్ బి 10 hours ఎంతైతే ఫిల్ చేస్తారో దాన్ని మనం ఎంప్టీ చేయాలి, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఎరేజర్ తీసుకుందాం మనం. సో ఇక్కడ ప్రాసెస్ ఇదే, ఓకేనా. కానీ ఇక్కడ మనం ఎంప్టీ చేయాల్సింది 2 ఎంప్టీ. సో మనం ఎంప్టీ చేయాల్సింది ఎంత, ఏబి ఇద్దరు కలిసి 10 hours ఎంతైతే ఫిల్ చేస్తారు. సో ఏబి ఇద్దరు కలిసి 10 hours ఎంత ఫిల్ చేస్తారు, సో 6 ఒక 7.5. సో 6 + 7.5 ఇద్దరు 10 hours, ఓకేనా, 10 hours ఎంత. సో ఎంప్టీ ఎంత చేయాలి మనం, ఇక్కడ 7 ఒక 13.5 ఇంటూ 10, సో 135. సో మనం ఎంప్టీ చేయాల్సింది ఎంత, 135 ఎంప్టీ చేయాలి, ఓకేనా. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఎక్స్ వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు 2 ఎంప్టీ ఎంత 135 డివైడెడ్ బై 15.5. సో 135కి పైన కింద కనుక 2తో మల్టిప్లై చేస్తే 270 డివైడెడ్ బై 15, ఇక్కడ ఎంత వస్తుంది 21, అంతే కదా, 31. సో ఇక్కడ 31, 15 2 30 31 కరెక్టే కదా, రైట్. ఇక్కడ 30 కదా అంటున్నారు, 30 ఏంటి, 3 6 18, 92 180 కరెక్టే. సో 31 270/31. సో ఇక్కడ ఒక్క సెకండ్ ఆగండి. పైప్ ఏ అండ్ పైప్ బి కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 24 hours and 30 hours respectively, while pipe C can empty it in X hours. A and B are kept open for 10 hours. At the same time C is open. If the tank becomes empty in 90 hours, అంటే 90 hours లో ఆ ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. సో 90 hours లో ఆ ట్యాంక్ ఎంటీ అవుతుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత. సో ఆ ట్యాంక్ అనేది అంటే ఏదైతే ఇది ఫిల్ అయిందో ఇది ఎంటీ అవ్వడానికి 90 hours పడుతుందా, సో అప్పుడు ఎఫిషియన్సీ అనేది చేంజ్ అయిపోతుంది, ఓకేనా.
సో ఈ క్వశ్చన్ అనేది మళ్ళీ మనం చేద్దాం ఒక్కసారి నాకు టైం ఇవ్వండి. ఇక్కడ ఏంటంటే మనము క్వశ్చన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఒకసారి మళ్ళీ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాసెస్ అయితే సేమ్ అదే. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ 24, బి వచ్చేసరికి 30. బి వాల్యూ ఎంత? 30. ఓకేనా? రెస్పెక్టివ్లీ వైల్ పైప్ సి కెన్ ఎంటీ ఇట్ ఇన్ ఎక్స్ అవర్స్. సో సి అనే పైప్ ఎక్స్ అవర్స్లో ఎంటీ చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 10 hours. అట్ ద సేమ్ టైమ్ సి ఈజ్ ఓపెన్ ఇఫ్ ద ట్యాంక్ బికమ్స్ ఎంటీ ఇన్ 90 hours. అంటే 10 hours ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేశాయి లేదా ట్యాంక్ని ఫిల్ చేశాయి. దాని తర్వాత మనం సిని ఓపెన్ చేసాం. ఓకేనా? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ ప్లస్ బి ఎంత వర్క్ అయితే చేశారు, అంటే ఇంత వర్క్ చేశారు కదా, ఇదే వర్క్ ఎప్పుడైతే మనం ఏ ప్లస్ బి ప్లస్ సి ఓపెన్ చేస్తామో ఇదే వర్క్ వీళ్ళు ఎంటీ చేయాలి. దీన్ని వీళ్ళు ఖాళీ అనేది చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 24కి 30కి ఎల్సిఎం తీసుకుందాం. సో 24కి 30కి ఎల్సిఎం ఎంత? సో 12 3 36, 360నే తీసుకుందాం. సో 360 ఇస్ ద ఎల్సిఎం. సో టోటల్ వర్క్ అనేది లేదా టోటల్ కెపాసిటీ అనేది 360 అనుకుందాం. సో ఏ అవర్స్, ఇది ఎఫిషియన్సీ. సో 24 డివైడెడ్ బై 360, 12 3s 12 2s 30/2 is 15. సో ఎఫిషియన్సీ ఏమవుతుంది? 15. 30 అంటే ఇక్కడ 13, అంతేనా? 13. క్లియర్? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాళ్ళు టోటల్ ట్యాంక్ని 90 hours ఎంటీ చేయలేదు. టోటల్ ట్యాంక్ని కాదు, ఏదైతే ఏ ప్లస్ బి 10 hours ఫిల్ చేశారో, ఏదైతే ఏ ప్లస్ బి 10 hours ఫిల్ చేశారో, సో ఏ ప్లస్ బి 10 hours ఎంత ఫిల్ చేస్తారు? సో ఏ ప్లస్ బి 10 hours ఎంత ఫిల్ చేస్తారంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 15 ప్లస్ 13. సో 10 multiplied by 28. సో 280. అవునా? 280 అంతే కదా? సో 15 13. సో 28 into 10 hours 280 units ఆఫ్ లేదా 280 లీటర్స్ని ఫిల్ చేస్తాయి. సో 280 లీటర్స్ని ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 90 hours ఎంటీ చేస్తున్నాయంటే అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ అనేది 280/90. సో ఇక్కడ 0తో 0 క్యాన్సల్. సో 28 అనేది 90తో పోదు కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసరికి 28/9. 28/9. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసింది వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కావాలంటే మనకు ఎఫిషియన్సీ ఆఫ్ సి కావాలి. అవునా? సో ఎఫిషియన్సీ ఆఫ్ సి ఎలా వస్తుంది? ఏబిసి ముగ్గురిని యాడ్ చేస్తే, సో ఇది ఈఎక్స్ అనుకుంటే, సో ఇక్కడ 15 ప్లస్ 13 ప్లస్ లేదా ఇది మైనస్ ఎఫిషియన్సీ ఆఫ్ లేదా ప్లస్సే అనుకోండి, ఏంటంటే తర్వాత మనకు మైనస్గానే వచ్చేస్తుంది. ప్లస్ ఈఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 28/9. ఓకేనా? ఇది ఎఫిషియన్సీ అంట, అంతే కదా? సో 280, 15 ఒక 13, 28 అనేది మనకు 10 hours. దీన్ని కంప్లీట్ చేయడానికి ఎఫిషియన్సీ అనేది 28/9. సో 9తో ఇది క్యాన్సిల్ పోదు, అలాగే. సో 28. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 28/9 మైనస్ 28. సో ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ విల్ బి, సో ఇక్కడ 28 into 9, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 28 into 8/9, అంతే కదా? ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ఈస్ 28 into 8/9. సో ఎక్స్ కావాలంటే ఏం చేయాలి? ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ 360 ఓకేనా 28 multiplied by 8 into 9. సో ఎక్స్ అంటే ఇది. సో ఇక్కడ మనం 4తో క్యాన్సిల్ చేయొచ్చా? 4 చూడండి, 4 ఎస్, 4 1s are 4 2s are 8, 4 9s are 36. సో 9 9s are 81, 8 10/28. సో ఇక్కడ సో ఈ క్వశ్చన్ అనేది సో బి యొక్క ఎఫిషియన్సీ 12. అబ్బా అవును, రైట్. ఇక్కడ చూడండి 12 కదా, అదే కదా ఎందుకు రావడం లేదు అని చెప్పేసి. సో ఇక్కడ బి యొక్క ఎఫిషియన్సీ అనేది 12, రైట్. 12 అప్పుడు ఎంత అవుతుంది? 27, రైట్. ఇక్కడ చూడండి అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది, చూడండి అదే కదా ఎందుకు క్యాన్సిల్ అవ్వడం లేదని చూస్తున్నాను, రైట్. 13 రాసాను నేను తొందరలో. ఇది 12 ఎంత అవుతుంది? 27, 270. సో 270 అంటే చూడండి ఎఫిషియన్సీ అనేది 90 అంటే 3. సో ఎఫిషియన్సీ 3 అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇంకా సింపుల్ అయిపోయింది, ఓకేనా? సో ఇది ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల చూడండి ఎంత ప్రాబ్లం అయిందో మనకు, రైట్. ఎఫిషియన్సీ అనేది 270/90.
సో ఎఫిషియన్సీ 270/90 అంటే 9 3 27. సో ఇది A ప్లస్ B ప్లస్ యొక్క ఎఫిషియన్సీ 3. ఓకేనా? సో ఇదంతా వచ్చింది 3. సో వాల్యూ అనేది ఏమవుతుంది? 3 మైనస్ 20, 3 మైనస్ 27. సో 3 మైనస్ 27. సో 3 మైనస్ 27 అంటే మైనస్ 24. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్, ఈఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ 24. ఎక్స్ కావాలంటే total capacity upon EX. So total capacity is what? Total capacity is 360 divided by efficiency of X is 24. So 12 3s are 36, 30 divided by 12 2 is 24, 30 by 12 is 15. So 15 hours. Okay, clear. So X value anta 15. So ikkada chudandi oka chinna mistake, 30 12, 30 into 12 is 360 kabatti idi clear. So answer is 15 hours. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇదేంటంటే మనకు మన ఎగ్జామ్లో రాగలిగే లాస్ట్ మోడల్. ఓకేనా? సో క్లియర్. సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ఏదైనా క్లాస్ అనేది లైవ్ క్లాస్ కనుక షెడ్యూల్ అయిందనుకోండి, దానికంటే ముందు రోజు మీకు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్లో ఏం చేస్తారంటే రేపటి లైవ్ సెషన్ యొక్క వీడియోస్ అనేవి చెక్ చేసి వీడియోస్ అనేవి ఫాలో అప్ అయ్యి రండి. ఓకేనా? క్లియర్. సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ ఇన్ దిస్ లైవ్ సెషన్ అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్. థ్యాంక్ యూ. సెషన్ డిస్మిస్డ్.